హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు షిలోయిజం టాపిక్ మీద బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇది రీజనింగ్లో ఒక పార్ట్. కంపల్సరీ ఈ షిలోయిజం కాన్సెప్ట్ నుండి ఎస్ఎస్సి ఎగ్జామ్లో అయినా క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, సో షిలోయిజంలో మనకి ఫస్ట్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, మనకి వెన్ డయాగ్రామ్స్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఫస్ట్ వెన్ డయాగ్రామ్స్ వేలో ఉంటుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ మనకు డేటా ఇస్తారు, సమ్ స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్కి రిలేటెడ్ కన్క్లూజన్స్ ఇస్తారు. సో మన ఆ స్టేట్మెంట్స్కి మనం వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసి ఆ కన్క్లూజన్ కరెక్టా రాంగ్గా ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? మనం వేసిన డయాగ్రామ్ ఇచ్చిన స్టేట్మెంట్కి వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్ కరెక్టా రాంగ్గా అనేది మనం త్రూ డయాగ్రామ్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ఆప్షన్స్ ఇస్తారు. కన్క్లూజన్ 1 కరెక్ట్, కన్క్లూజన్ 2 కరెక్ట్, కన్క్లూజన్ 3 కరెక్ట్, లేదా ఆల్ కరెక్ట్ అని, లేదా ఆల్ రాంగ్ అని, ఇలా మనకు ఆప్షన్స్ ఇస్తారు. మనం దాన్ని బట్టి సెలెక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మన కన్క్లూజన్ రైట్ ఆర్ రాంగ్ సెలెక్ట్ చేయాలంటే ఈ స్టేట్మెంట్స్కి మనకు డయాగ్రమెటికల్గా రిప్రజెంట్ చేసి మన కన్క్లూజన్స్ని చెక్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనకు స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, సమ్ ఏస్ ఆర్ బీస్. యాక్చువల్గా ఏ బి అవ్వడం ఏంటని మనం అనుకుంటాం. రియాలిటీకి మనకు ఆపోజిట్గా కూడా స్టేట్మెంట్స్ ఉంటాయి. బట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మనం కరెక్టే అని తీసుకుని డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకేనా? సమ్ ఏఆర్బి, ఇదంతా ఏ అనుకోండి. ఓకే, ఇందులో సమ్ పార్ట్ ఏమంటున్నారు? బి అంటున్నారు. ఇది బి. ఓకే, ఇది బి, ఇది ఏలో సమ్ పార్ట్ బి. అది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి? ఆల్ ఏస్ ఆర్ బి. స్టేట్మెంట్ సమ్ ఏస్ ఆర్ బి అని ఇచ్చినప్పుడు మనం డయాగ్రామ్ ఇలా డ్రా చేయాలి. నెక్స్ట్ ఆల్ ఏస్ ఆర్ బి అంటే ఏ అంతా కూడా బిలో పార్ట్ అని మీనింగ్. ఆల్ ఏ ఈస్ బి. ఓకే, సో ఇన్సైడ్ ది బి ఉంది కదా, సో ఏ అంతా కూడా బిలో పార్ట్ అని మీనింగ్. సో ఆల్ ఏ ఆర్ బి అన్నప్పుడు మనం వెన్ డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తాం. నెక్స్ట్ నో ఏ ఈజ్ బి. ఏకి బికి ఎలాంటి కనెక్షన్ లేదు అని రిప్రజెంట్ చేయడం కోసం మనం డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తాం. ఓకేనా? ఈ 3 స్టేట్మెంట్స్కి డయాగ్రామ్స్. మనకి స్టేట్మెంట్స్ ఇలా ఇచ్చినప్పుడు మనం డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాము అంటే, సమ్ ఏఆర్బి, ఏలో సమ్ పార్ట్ బి. ఆల్ ఏఆర్బి, ఏ అంతా కూడా బి అని మీన్. ఆల్ ఏస్ ఆర్ బి ఇన్సైడ్. ఓకే, ఒకవేళ ఆల్ బి ఆర్ ఏ అన్నప్పుడు ఏం చేస్తాము? ఆల్ బి ఆర్ ద పార్ట్ ఆఫ్ ఏ. ఓకేనా? అలా. నో ఏ ఇస్ బి, ఏది కూడా బి కాదు, ఏకి బికి రిలేషన్ లేదు అని మీనింగ్. ఓకే, దెర్ ఈస్ నో కనెక్షన్. ఇలాంటప్పుడు మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్స్కి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో తెలిసింది కదా. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సీ ద స్టేట్మెంట్స్. సమ్ ట్రీ ఆర్ పేపర్స్. ఇక్కడ ఏమంటున్నారు? ఇది ట్రీ అనుకోండి. ఈ ట్రీస్లో సమ్ పార్ట్ ఏంటంట? పేపర్. ఓకే, ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్స్. ఆల్ అంటే మొత్తం, ఈ పేపర్ అంతా కూడా ఏంటంట? ఇంక్. ఓకేనా? నేను ఇన్సైడ్ ది ఇంక్ రాశాను ఎందుకంటే పేపర్ మొత్తం కూడా ఇంక్ అన్నారు. నెక్స్ట్ ఇంక్లో సమ్ పార్ట్. ఇంక్లో సమ్ పార్ట్ ఏమన్నారు? బ్లూ అన్నారు. ఇది బ్లూ అయితే ఇంక్లో సమ్ పార్ట్ బ్లూ. ఓకేనా? అందుకని దీనికి కనెక్షన్. ఓకే, మళ్ళీ చూడండి. సమ్ ట్రీస్ ఆర్ పేపర్స్. ఇది ట్రీ, ఈ ట్రీలో సమ్ పార్ట్ పేపర్. ఆల్ పేపర్స్, పేపర్ అంతా కూడా ఇంక్. ఇన్సైడ్ది ఇంకే ఉండాలి, మొత్తం పేపర్ అంతా ఒకటే కాబట్టి. నెక్స్ట్ సమ్ ఇంక్ ఆర్ బ్లూ. ఇంక్లో సమ్ పార్ట్ ఏంటంట? బ్లూ. ఇంక్లో సమ్ పార్ట్ బ్లూ కాబట్టి మనం బ్లూలో ఆఫ్ పార్ట్ని ఇంక్లో ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్కి డయాగ్రామ్. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ ద్వారా ఇచ్చిన కన్క్లూజన్స్ రైట్ ఆర్ రాంగ్ చెక్ చేయాలి. సమ్ ఇంక్స్ ఆర్ పేపర్స్. సమ్ అంటే ఇదంతా ఇంక్ అనుకోండి, ఇందులో ఇంక్ లోపల పేపర్ ఉంది. ఓకేనా? సో పేపర్ అంతా కూడా ఇంక్ అవుతుంది. ఇంక్ లోపల పేపర్ ఉన్నప్పుడు సమ్ పార్ట్ పేపర్ ఉన్నట్టే కదా. ఓకేనా?
యు ఆర్ ఆక్యుపైయింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇంక్ విత్ పేపర్ అంటే సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్ అని అడిగారు కదా. సమ్ ఇంక్స్ ఆర్ ట్రీస్. ఎస్, ఈ ఇంక్లో ట్రీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కదా, అవునా. సమ్ ఇంక్ ఆర్ ట్రీ, ఇదంతా ఇంక్, ఇది ఈ పార్ట్ కూడా ఇంక్, ఈ పార్ట్లో ట్రీ ఉంది. సమ్ ఇంక్ ఆర్ ట్రీ, ఎస్ రైట్. నెక్స్ట్ సమ్ పేపర్స్ ఆర్ ట్రీస్. సమ్ పేపర్స్ ఆర్ ట్రీస్, ఎస్, పేపర్లో సమ్ పార్ట్ ట్రీ అవుతుంది, ఉంది కదా, ఇదంతా పేపర్లో సమ్ పార్ట్ ట్రీ, ఎస్, ట్రీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది, రైట్. సమ్ బ్లూ ఆర్ పేపర్, ఇది బ్లూ, ఇదంతా బ్లూ, ఈ బ్లూకి పేపర్కి ఏమైనా కనెక్షన్ ఉందా? బ్లూలో సమ్ పార్ట్ ఇంక్ ఉంది కానీ పేపర్ లేదు. ఓకే, సమ్ బ్లూ కెనాట్ బి పేపర్, అర్థమైంది కదా. సమ్ బ్లూ ఆర్ ఇంక్, ఎస్, సమ్ బ్లూలో సమ్ పార్ట్ ఇంక్లో ఇన్వాల్వ్ అయ్యింది, ఇంక్లో ఉంది కదా, అవునా కదా. సమ్ బ్లూ ఈజ్ ఇంక్. ఫోర్త్ కన్క్లూజన్ ఈజ్ రైట్. ఓకే, ఒకసారి నేను వేసిన డయాగ్రామ్ ఇక్కడ చూడండి, కన్క్లూజన్ రైట్ రాంగా. రైట్ కన్క్లూజన్ ఆఫ్ 5, ఇది దీనికి డయాగ్రామ్. ఓకే, ఇది ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. సమ్ కార్స్ ఆర్ ట్రక్స్, సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్, ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్, సమ్ బైక్స్ ఆర్ వైట్, ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్. ఈ స్టేట్మెంట్స్ మనకు చూడడానికి అంటే రియల్గా ఆపోజిట్గా ఉంటాయి, బట్ ఈ స్టేట్మెంట్స్ మనం ట్రూ అనుకుని కన్క్లూజన్ చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్కి డయాగ్రామ్ డ్రా చేద్దాం. సమ్ కార్స్, ఇది కార్ అనుకోండి. సమ్ కార్స్, ఇవన్నీ కార్స్ అయితే ఇందులో సమ్ కార్స్ ఏంటంట, ట్రక్స్. సమ్ పార్ట్ ఆఫ్ కార్ ఈస్ ట్రక్. ఓకే, అది ఫస్ట్. సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్, మళ్ళీ ట్రక్లో సమ్ పార్ట్ ఏంటి, సైకిల్. ఇదంతా సైకిల్ అనుకుంటే ట్రక్లో సమ్ పార్ట్ సైకిల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఓకే, ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్, సైకిల్ మొత్తం కూడా ఏంటంట, ట్రాక్టర్స్. సమ్ బైక్స్ ఆర్ వైట్, ఆల్ ట్రాక్టర్స్ ఆర్, ఇక్కడ ఇది 5th స్టేట్మెంట్ అండి. ఫస్ట్ 4th స్టేట్మెంట్ రాద్దాం. ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్, ట్రాక్టర్స్ అన్నీ కూడా ఏంటి, బైక్. ఆల్, అందుకే ఇన్సైడ్ ద బైక్ రాశాను, ట్రాక్టర్స్ అన్నీ కూడా బైక్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 5th స్టేట్మెంట్. సమ్ బైక్స్ ఆర్ వైట్, బైక్లో సమ్ పార్ట్ ఏంటి, వైట్. ఓకే, డయాగ్రామ్ ఎలా డ్రా చేసాను అర్థమైంది కదా. సమ్ కార్స్ ఆర్ ట్రక్స్, కార్లో సమ్ పార్ట్ ట్రక్. సమ్ ట్రక్స్ ఆర్ సైకిల్స్, ట్రక్లో సమ్ పార్ట్ సైకిల్. ఆల్ సైకిల్స్ ఆర్ ట్రాక్టర్స్, ఆల్ ట్రాక్టర్స్ ఆర్ బైక్, దట్ ఈస్ 4th స్టేట్మెంట్. సమ్ పార్ట్ ఆఫ్ బైక్ వైట్. దీస్ ఆర్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ సైకిల్ ఆర్ వైట్, సమ్ సైకిల్ సమ్ పార్ట్ వైట్. సైకిల్కి వైట్కి ఏమైనా కనెక్షన్ ఉందా, లేదు, రాంగ్. సమ్ బైక్ ఆర్ ట్రక్, సమ్ బైక్, ఇదంతా బైక్లో సమ్ పార్ట్ ట్రక్ ఉంది కదా, ఎస్, ట్రూ. సమ్ సైకిల్ ఆర్ కార్, సమ్ సైకిల్ పార్ట్ ఇక్కడ ఉంది, కార్ పార్ట్ ఇక్కడ ఉంది. దెర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ సైకిల్ అండ్ కార్, సో 3rd స్టేట్మెంట్ రాంగ్. సమ్ వైట్ ఆర్ సైకిల్, సమ్ వైట్ పార్ట్ ఇక్కడ ఉంది, సైకిల్ పార్ట్ ఇక్కడ ఉంది. దెర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ వైట్ అండ్ సైకిల్, సో 4th కన్క్లూజన్ ఈజ్ రాంగ్. సమ్ బైక్ ఆర్ సైకిల్, సమ్ బైక్, ఇదంతా బైక్లో సమ్ పార్ట్ సైకిల్, ఎస్, బైక్ లోపల సమ్ పార్ట్ సైకిల్ ఆక్యుపై చేసింది, ఎస్, దట్ ఈస్ ట్రూ.
ఆల్ సైకిల్స్ ఆర్ బైక్స్. ఎస్, అది ఇచ్చిందే కదా మనకి. ఆల్ సైకిల్స్ ఆర్ బైక్. బైక్ లోపలే కదా ఉంది సైకిల్. సైకిల్ అంతా కూడా బైక్ అవుతుంది. దట్ ఈస్ ట్రూ. ఇన్సైడ్ ఉన్నప్పుడు ఆల్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. ఆల్ బైక్స్ ఆర్ సైకిల్స్ అంటే రాంగ్. ఆల్ సైకిల్స్ ఆర్ బైక్స్ అంటే కరెక్ట్. బట్ ఆల్ బైక్స్ ఆర్ సైకిల్స్ అవుతుందా? అవ్వదు. ఓకేనా. ఆల్ సైకిల్స్ కెన్ బి బైకిల్స్ బట్ ఆల్ బైక్స్ కెనాట్ బి సైకిల్స్. ఓకేనా. సమ్ బైక్స్ ఆర్ సైకిల్స్, అది కూడా కరెక్టే. ఎందుకంటే బైక్స్ లోపల సమ్ పార్ట్ మనకి సైకిల్ ఆక్యుపై చేసింది కాబట్టి. ఓకే, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్. ఆల్ యాపిల్ ఆర్ బనానా. సమ్ బనానా ఆర్ ఆరెంజ్. సమ్ ఆరెంజ్ ఆర్ గ్రేప్స్. ఓకే, దీనికి వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆల్ ఫ్రూట్స్ అనుకోండి. ఇది ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్. ఆల్ యాపిల్ ఆర్ బనానా. బనానాలో సమ్ పార్ట్ ఆరెంజ్. సమ్ పార్ట్ ఆఫ్ బనానా ఆరెంజ్. సమ్ ఆరెంజ్ ఆర్ గ్రేప్స్. సమ్ ఆరెంజ్. ఆరెంజ్లో సమ్ పార్ట్ గ్రేప్స్. ఓకే, డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అర్థమైంది కదా. ఓకే, ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్స్, దట్ ఈస్ ఫస్ట్ స్టేట్మెంట్. ఆల్ యాపిల్ ఆర్ banana, that is second statement. Third one, some banana or orange. So banana some part orange అన్నారు, ఆరెంజ్లో సమ్ పార్ట్ గ్రేప్ అన్నారు. ఓకేనా, ఇవి స్టేట్మెంట్ డయాగ్రామ్. నెక్స్ట్ కన్క్లూజన్ చూద్దాం. సమ్ ఆరెంజ్ ఆర్ యాపిల్. సమ్ ఆరెంజ్ ఆర్ యాపిల్. ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ యాపిల్ ఉంది. సో ఆరెంజ్కి యాపిల్కి ఎలాంటి కనెక్షన్ లేదు. ఓకేనా, ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్. సెకండ్ కన్క్లూజన్, సమ్ గ్రేప్ ఆర్ ఫ్రూట్స్. సమ్ గ్రేప్ ఆర్ ఫ్రూట్స్. సమ్ గ్రేప్స్ ఆర్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి, గ్రేప్స్ ఇక్కడ ఉన్నాయి. దెర్ ఈస్ నో కనెక్షన్. సో సెకండ్ కన్క్లూజన్ ఈస్ రాంగ్. సమ్ బనానా ఆర్ ఫ్రూట్. సమ్ బనానా ఆర్ ఫ్రూట్. ఎస్, సమ్ బనానా. బనానాలో సమ్ పార్ట్ ఫ్రూట్ అవుతుంది, ఎందుకంటే బనానా లోపలే కదా ఉంది ఫ్రూట్. ఓకేనా, సో సమ్ బనానా ఈజ్ ఫ్రూట్. ఇదంతా బనానా, అందులో సమ్ పార్ట్ ఫ్రూట్. ఎస్, కరెక్ట్. థర్డ్ కన్క్లూజన్ ఈజ్ కరెక్ట్. సమ్ గ్రేప్స్ ఆర్ బనానా. సమ్ గ్రేప్స్ ఆర్ బనానా. ఇక్కడ బనానా ఉంది, ఇక్కడ గ్రేప్ ఉంది. బనానాకి గ్రేప్కి ఎలాంటి కనెక్షన్ లేదు కాబట్టి సమ్ గ్రేప్స్ ఆర్ బనానా అనే కన్క్లూజన్ రాంగ్. ఓకే, ఫైనల్గా థర్డ్ కన్క్లూజన్ ఒక్కటే కరెక్ట్. దీనికి వెన్ డయాగ్రామ్ ఆల్రెడీ మనం డ్రా చేసిందే కన్క్లూజన్. ఓకేనా, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సమ్ సన్ ఆర్ మూన్. ఆల్ మూన్స్ ఆర్ స్టార్స్. నో స్టార్ ఆర్ మార్నింగ్. సమ్ మార్నింగ్ ఆర్ నైట్. ఇది సన్ అనుకోండి, ఇందులో సమ్ పార్ట్, ఇది సన్ అయితే సన్లో సమ్ పార్ట్ ఏంటి? మూన్. ఆల్ మూన్. మూన్ మొత్తం కూడా ఏంటంట? స్టార్ అంట. ఓకే, దెర్ ఈస్ నో స్టార్ ఆర్ మార్నింగ్. స్టార్కి మార్నింగ్కి కనెక్షన్ లేదు అని. స్టార్ కెనాట్ బి మార్నింగ్. సో ఈ రెండింటికి కనెక్షన్ లేదని రిప్రజెంట్ చేయడానికి మీకు స్టార్టింగ్ చెప్పాను, నో స్టార్ ఆర్ మార్నింగ్. ఓకే, సమ్ మార్నింగ్ ఆర్ నైట్. సో మార్నింగ్లో సమ్ పార్ట్ ఏంటి? నైట్. ఓకే, ఇది డయాగ్రామ్. ఇప్పుడు కన్క్లూషన్స్ చూద్దాం. సమ్ స్టార్ ఆర్ సన్. సమ్ స్టార్ ఆర్ సన్. ఎస్, ఇదంతా స్టార్. స్టార్లో సమ్ పార్ట్ సన్. ఎస్, ట్రూ. Some night or sun. Some night or sun. Night is here, sun is here. There is no connection between sun and night. So second conclusion is wrong. Some morning or moon. Some morning is here. Morning is here and moon is here. There is no connection between morning and moon.
సో థర్డ్ కన్క్లూజన్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్, ఆల్ స్టార్ ఆర్ మూన్. స్టార్ మొత్తం కూడా ఏంటి, మూన్ అంటున్నారు. స్టార్ మొత్తం మూన్ ఎలా అవుతుంది, మూన్ మొత్తం స్టార్ అయి, కానీ స్టార్ మొత్తం మూన్ కాదు. ఓకే, ఫోర్త్ కన్క్లూజన్ ఈజ్ రాంగ్. ఓన్లీ వన్ ఫాలోస్. దట్ ఈస్ థర్డ్ క్వశ్చన్. ఓకేనా. సీ ద ఫోర్త్ స్టేట్మెంట్స్. ఆల్ చైర్స్ ఆర్ టేబుల్స్. ఆల్ చైర్స్ ఆర్ tables. Chairs or tables. No table is sofa. టేబుల్కి సోఫాకి ఎలాంటి కనెక్షన్ లేదు. ఒకసారి నేను నీట్గా డ్రా చేస్తాను. ఆల్ చైర్స్ ఆర్ టేబుల్. నో టేబుల్ ఈజ్ సోఫా. Some sofa or sofa some part wood. No wood is brown. వుడ్కి బ్రౌన్కి ఎలాంటి కనెక్షన్ లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి, ఆల్ చైర్స్ ఆర్ టేబుల్. ఫస్ట్ స్టేట్మెంట్ డయాగ్రామ్. నో టేబుల్ ఈజ్ సోఫా. దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ టేబుల్ అండ్ సోఫా. ఓకే. నెక్స్ట్, సమ్ సోఫా ఆర్ వుడ్. సమ్ part of sofa is wood, but wood cannot be brown. అది ఫోర్త్ స్టేట్మెంట్. ఓకే, ఇది డయాగ్రామ్. సో ఇక్కడ కన్క్లూషన్స్ చూద్దాం. సమ్ టేబుల్ ఆర్ చైర్. సమ్ టేబుల్ ఆర్ చైర్. ఎస్, ఆల్ చైర్స్ ఆర్ టేబుల్స్ అండ్ టేబుల్లో సమ్ పార్ట్ ఈస్ చైర్. కాబట్టి వన్ ఈజ్ ట్రూ. సమ్ వుడ్ ఆర్ సోఫా. సమ్ వుడ్ ఆర్ సోఫా. ఎస్, వుడ్లో సమ్ పార్ట్ సోఫా ఉంది కాబట్టి సెకండ్ కన్క్లూజన్ ట్రూ. సమ్ బ్రౌన్ ఆర్ చైర్. బ్రౌన్ ఈస్ హియర్, చైర్ ఈస్ హియర్. దెర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ బ్రౌన్ అండ్ చైర్. సో థర్డ్ కన్క్లూజన్ ఈస్ ఫాల్స్. సమ్ బ్రౌన్ ఆర్ సోఫా. సమ్ బ్రౌన్ ఆర్ సోఫా. దెర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ బ్రౌన్ అండ్ సోఫా. సో ఫోర్త్ కన్క్లూజన్ ఈస్ ఫాల్స్. ఆల్ సోఫా ఆర్ వుడ్. All sofa is not wood. Only some part of sofa is wood. Not all sofa is wood. Okay. సోఫాలో సమ్ పార్ట్ మాత్రమే వుడ్, మొత్తం సోఫా వుడ్ కాదు. ఓకేనా. సో ఫిఫ్త్ కన్క్లూజన్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఓకే. సో ఇవన్నీ కూడా నేను నోట్స్ పీడిఎఫ్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు నోట్స్ కావాలి అంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఓకేనా.